ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత నాతో మాతో మాట్లాడము, నీ కృప చేత మమ్మల్ని నడిపించుము. దేవా, నీ కృప ఎంతో గొప్పది. మేము నిన్నటి వారమైనప్పటికీ ఇంతవరకు జీవమిచ్చి నీ వాక్యమునిచ్చి నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలంలో నాతో మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనమును చదువుకుందాం. అయినను పనిచేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండెను గనుక మేము గోడను కట్టుచుంటిమి, అది సగము ఎత్తు కట్టబడి ఉండెను. మనము చదివిన వాక్య భాగములో యెరూషలేము గోడలను కట్టి సంపూర్ణము చేసేదానికి ఏక మనస్సుతో వారందరూ చేరి వచ్చిన కార్యమును ఈ మాటలో చూడగలము. యెరూషలేము ప్రాకారములను నెబుకద్నెజర్ కాలమున కూల్చబడ్డాయి. దేవుని బిడ్డలైన వారు చెరగొనబడిన వారిగా బబులోనుకు తీసుకొని వెళ్ళబడ్డారు. నెహెమ్యా ఆ కాలమున తాను దేవుని యొక్క పని చేయాలని పూనుకున్నప్పుడు తాను ఉన్న స్థలములో ఎంతో ఉన్నతమైన కార్యములు చేయగలిగిన వాడిగా ఉన్నప్పటికీ, తాను ఉన్న స్థలంలో సౌఖ్యముగా ఉన్నప్పటికీ దేవుని సన్నిధిలో లేకుంటే యెరూషలేము ప్రాకారములు పాడైపోయి ఉండటము విని దుఃఖము చెందిన వాడిగా వేదనతో వాటి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుని యొక్క కార్యమును ఆయన అనుభవించటం చూడగలము. రాజే తనకు తానే ముందుకు వచ్చి ఆయనకు అనుమతించి తన దేశమునకు వెళ్ళి కార్యము సంపూర్ణము చేసుకొని తిరిగి రమ్మని చెప్పిన కార్యమును మనం బాగా ఎరిగి ఉన్నాం. ఇప్పుడు ఆయన యెరూషలేములో తన పని చేస్తూ ఉంటే ఆ ప్రాంతంలో ఉన్న కొంతమంది లేకుంటే అక్కడ ఉండి దేవుని కార్యములకు విరోధముగా నిలబడ్డవారు, యెరూషలేము బాగుపడకూడదు అనుకున్న వారు ఇశ్రాయేలీలను లేకుంటే దేవుని జనాంగమును కలవరపరిచే కార్యమును వారొచ్చి ఇంత పని మీరు చేయగలరా, మీకంతా ధైర్యం ఉన్నదా, మీరు కట్టే గోడలు నిలబడతాయా అన్న రీతిగా దూషిస్తూ నిందిస్తూ ఉన్నారు. మీరు చేయగలిగింది ఏమిటి అన్న రీతిగా వారిని అపహసిస్తుంటే వారు ఏక మనస్సు కలిగిన వారిగా దేవుని పట్టణమైన యెరూషలేము యొక్క ప్రాకారములను తిరిగి కట్టాలా అని పూనుకున్న దాన్ని బట్టి వారి యొక్క పని సంపూర్ణము చేయబడినది అని 6వ వచనంలో మనము చూస్తూ ఉన్నాం. నీవు దేవుని కార్యములను చేయటానికి పూనుకొంటే ఏక మనస్సుతో నీతో పాటు ఉన్న వారందరూ కలిసి తమ యొక్క భాగమును చేయాలనుకున్నట్లయితే శత్రువు నిన్ను ఎంత కలవరపరిచినను, ఎంతగా నిన్ను బలహీనపరిచినను దేవుని యొక్క సహాయము నీకు తోడుగా ఉంటుంది. ఆ సహాయము నిన్ను నడిపిస్తుంది. ఆయన నీవు చేయాలా అనుకున్న కార్యము సఫలపరచగలడు అనేదానికి ఒక మంచి ఉదాహరణగా మనకు నెహెమ్యా యొక్క అధ్యాయమంతా, ఆ గ్రంథమంతా చదివినట్లయితే మనము చూడగలం. ఎందుకంటే యెరూషలేము ప్రాకారములు పాడైపోయినాయి, పట్టణము కాల్చివేయబడినది. ఎవరు ఏమి చేయాలో ఎలా చేయాలనో అర్థము కాకుండా ఉన్న దినములలో దేవుని యొక్క కృపచేత నింపబడిన నెహెమ్యా ఆ ప్రాకారములన్నిటినీ తిరిగి చూసినాడు. రాత్రి వేళలో వాటిని పరీక్షించినాడని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడ ఏమేమి చేయాలని ముందుగానే ఒక ప్లాన్ వేసుకున్నాడు. ఆ ప్రణాళిక ప్రకారం పని చేస్తుంటే శత్రువు ఆయనను కలవరపరిచినప్పటికీ భయపడలేదు. శత్రువు మాటకు భయపడలేదు. శత్రువును చూసి ఆయన ఎంత మాత్రం వెనుకంచ వేయలేదు.
ముందుకు వెళ్ళాలనుకున్నాడు. తాను తలపెట్టిన దేవుని కార్యమును సొగములో ఆపివేసేదానికి తాను ఇష్టపడని వాడిగా, దేవుని కొరకు గొప్ప కార్యములను, దేవుని యొక్క ప్రజల కొరకు, దేవుని యొక్క పట్టణము కొరకు పూనుకున్న కార్యమును చేయటానికి ఆయన దేవుని యొక్క సహాయమును వెతుకుచు కోరుకుంటూ ప్రతిదినము ముందుకు వెళ్ళినట్లు మనం చూడగలము. ఈ ఉదయ కాలమున దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. నీవు దేవుని యొక్క సహాయముతో దేవుని కార్యములు చేయాలని ముందుకు వెళ్ళినప్పుడు అపవాది నిన్ను శోధిస్తాడు, నిన్ను కలవరపరుస్తాడు, నిన్ను బలహీనపరుస్తాడు. నీ వంటి వాడు మరి ఒకటి లేడా అన్న రీతిగా నిన్ను కృంగదీస్తాడు. అయితే నీవు యథార్థమైన హృదయముతో దేవుని కొరకు కార్యములు చేయాలని పూనుకున్నట్లయితే నిజముగా శత్రువును జయించేదానికి శక్తినిస్తాడు, కార్యము సంపూర్ణము చేసేదానికి కృపను అనుగ్రహిస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈ ఉదయ కాలమున నీవు ఏక మనస్సు కలిగి నీవు నీ సహోదరులు దేవుని కార్యమును చేయుచున్నారా? దేవుని కార్యములు మాత్రమే కాదు, అనేక కార్యములు నీవు చేస్తున్నప్పుడు ఏక మనసుతో చేస్తున్నావా? అలా చేసినట్లయితే ఆశీర్వాదాన్ని చూడగలవు. అలా చేసినట్లయితే దేవుని కృపను చూడగలవు. అలా చేసినట్లయితే ఆయన యొక్క నడిపింపును నీవు అనుభవించగలవని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈ ఉదయకాల సమయమున ఎలాగూ ఇశ్రాయేలీలు, ఎలాగూ యూదులు ఏక మనసు కలిగిన వారై ప్రాకారములను కట్టును ప్రారంభించినప్పుడు ఆయన సహాయం వారికి తోడుగా ఉన్నదో, వారి పని సంపూర్ణము చేసేదానికి సహాయము ఇచ్చేదానికి ప్రభు తోడుగా ఉన్నాడు. అలాగనే నీ జీవితములో కూడా దేవుని కార్యములైనను సరే, నీ వ్యక్తిగత కార్యములైనను సరే, దేవుని యొక్క కృప కొరకు వేడుకుంటూ నీవు ముందుకు వెళ్ళినట్లయితే నీవును నీతో పాటు ఉన్నవారు, వారిని ఇంటివారు అవ్వచ్చు, నీ స్నేహితులు అవ్వచ్చు, నీతో పని చేసేవారు అవ్వచ్చు, ఎవరైనా సరే ఏక మనస్సు కలిగిన వారిగా పనిలో ముందుకు వెళ్ళినట్లయితే దేవుని కార్యములను మీ జీవితంలో అనుభవించగలరు. ఈ ఉదయకాలమున ఏక మనసుతో ఆయనను వెతుకుడి. ఆయన ముందుగా నీ హృదయాన్ని యథార్థముగా ఉంచుకో. శత్రువు యొక్క కలవరపరిచే కార్యములు చూసి కంగారు పడవద్దు, భయపడవద్దు. ఆయన నీకు తోడుగా ఉండి నీకు తన కృపనిచ్చి కార్యమును సంపూర్ణము చేస్తాడు. నీవు ఆయన కొరకు, ఆయన యొక్క కృప కొరకు ఎదురు చూస్తావా? అప్పుడు గొప్ప కార్యములను నీ జీవితంలో చూడగలవు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన గొప్ప దేవా, ఈ ప్రాతకాలమున మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యంను బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ నీ కృప కొరకు, నీ సహాయము కొరకు వేడుకుంటున్నాం తండ్రి. మేము తలపెట్టిన కార్యములు నీకు అంగీకారములుగా ఉన్నట్లుగా పని చేయాలనుకున్న మేము నాయన ఏక మనస్సు కలిగిన వారిగా నీ కార్యములు చేయటానికి సహాయం అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.